ఓకే. థ్యాంక్ యూ మేడం. మన అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే స్వర్ణమాల మేడంకి నా నమస్కారములు. జూమ్ నిర్వహిస్తున్న వారికి, జూమ్‌లో ఉన్న వారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. అయితే తటవర్తి వీర రాఘరావు, రాజలక్ష్మి మేడంకి ధన్యవాదములు చెప్పుకుంటున్నాము. ఈరోజు నా పేరు సుశీలమ్మ. బెంగుళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు పత్రి సార్ పిఎంసిలో చెప్పిన మానవులు 8 రకాలుగా ఉంటారు అనే దాన్ని చెప్తున్నాను. ఒకటి మూలాధార చక్రంలో ఒకటి మూలాధార చక్రము. అంటే ఈ చక్రంలో ఉన్న మానవులు తిండి కోసమే బతుకుతారు, బతకడం కోసమే తింటారు, బతకడం కోసమే తింటారు. బతికితే బలుసాకైనా తిని బతకాలని బతుకుతారు. ఎంతసేపు బతుకు అంటూ ఉంటారు. జీవితం అంతా బతుకుతారు. మొదటి జన్మలు తీసుకున్న మానవులు అందరూ ఇలానే ఉంటారు. మొదటి జన్మలు తీసుకున్న మానవులందరూ ఇలానే ఉంటారు. అంటే జంతు జన్మము నుండి మానవ జన్మ తీసుకున్న మొదటిలో ఇలా ఉంటారు. జంతువులు వేటాడుతాయి, తింటాయి, పండుకుంటాయి. మరి లేస్తాయి, వేటాడుతాయి, తింటాయి, పండుకుంటాయి. అలాగే మానవ జన్మలో మొదటి రకంలో వచ్చిన ఈ మనుషులు కూడా తింటారు, పండుకుంటారు. ఇంకా వేరే ఆలోచన ఏమీ ఉండదు. అంటే వీరికి జంతువులు 4 కాళ్ళు, చతుర్పాదము కలవి, మానవులు ద్విపాద పశువుల్లాగానే బతుకుతారు. వీరికి వేరే ఆలోచన ఏమి ఉండదు. అంటే వీరికి ఎప్పుడు ఆకలి అయిందంటే ఉత్తర ధ్రువ ప్రాంతంలో కూడా కన్న పిల్లలనే చంపుకొని తింటారు. వీరు మూలాధారంలో ఉంటారు కాబట్టి మనసు, బుద్ధి ఉండదు. మనసు, బుద్ధి పని చేయదు. తినడం కోసమే బతుకుతారు, బతకడం కోసమే తింటారు. ఇది మొదటి రకంలో మూలాధారంలో ఉన్నవారు ఈ విధంగా కొన్ని జన్మలు తీసుకుంటారు. అలాగే రెండవ చక్రంలోని స్వాధిష్టాన చక్రంలో ఉంటారు. వీరు నేను గొప్పవాడిని ఉండాలి, ఊరికి పెద్దగా ఉండాలి, సర్పంచ్‌గా ఉండాలి, ఎమ్మెల్యేగా ఉండాలి, అంతేకాని సగటు మానవుడుగా ఉండాలని అనుకోరు. అయితే ఈ మొదటి చక్రంలో కన్నా వీరు కావాలని కోరికతో జీవించుతారు. ఏది కీర్తి ప్రతిష్టలు కావాలని, పదములు కావాలని, పదవులు కావాలని కోరికతో ఉంటారు. చంపడానికైనా చస్తారు. వేరే వారి చేతనైనా చంపించుతారు పదవుల కోసము. చచ్చినా, పోయినా పర్వాలేదు కానీ కీర్తి ప్రతిష్టలు, పదవులు వారికి కావాలి. ఇదే వారి ఆశయం. అధికారం కావాలి. ఈ పాపమైనా చేస్తారు, ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. ఈ పదవుల కోసము, కీర్తి ప్రతిష్టల కోసము ఎంతైనా సమయమును ఉపయోగించుతారు. తాను చచ్చిపోవడానికి కూడా సిద్ధమవుతారు. ఈ విధంగా తిండి కోసం బతకడం కాదు, కండరాలు పెంచుకుంటారు. బాంబులు వేయడానికి కూడా అధికారం కోసం చేస్తారు. అదే ఆలోచన వేరే ఉండదు. వీరికి ఎంత స్వార్థంగా ఉంటారు. ఇదే మనమే కీర్తి ప్రతిష్టలుగా పదవులతో ఉండాలని ఉంటారు. ఈ స్వాధిష్టాన చక్రంలో కూడా కొన్ని జన్మలు అంటే 100, 150 జన్మలు, 50 జన్మలు తీసుకుంటారు. మొదటివారు మూలాధార చక్రంలోని వారు తినడానికే బతుకుతారు, బతకడానికే